హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్లో కొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక ఫీడ్బ్యాక్ అయితే చూద్దాం. మనం ఒక మ్యామ్ ఇచ్చారనమాట. ఇది ఇయర్ రింగ్స్ అండి. ఇవి డైమండ్ లా ఉంటాయి అండ్ మై ఫేవరెట్ అని చెప్పాను వీడియోస్లో. సో దాని రివ్యూ అనమాట. సో బ్యాక్ వచ్చేసి మనకు ఇలా పుష్ బ్యాగ్స్ అనేవి వస్తాయండి. అండ్ ఇవి కూడా మనకు రివ్యూ సేమ్ కస్టమర్ అనమాట. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకు పోల్కి ఇయర్ రింగ్స్ అండి. మంచి లావెండర్ కలర్లో అయితే ఉంటాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా మనం స్టడ్ లాగైనా వేసుకోవచ్చు, ఈ బీట్ని తీసేసి, లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు అనమాట. దీనికి స్క్రూ బ్యాక్ అనేది వస్తుందండి, ఇలా వస్తుందన్నమాట. ఒరిజినల్ పోల్కీస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ కడా అండి, విత్ జాదవ్ కుందన్స్తో వస్తుందన్నమాట. సో సింగిల్ బ్యాంగిల్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు విక్టోరియన్ స్టడ్స్ అండి. ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ సింపుల్ నెక్లెస్ అనమాట. ఇలా మనకు వచ్చేసి ఇలా ఉంటుందండి. నెక్ 18 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి కాంబో అండి, నెక్లెస్ విత్ చిట్టి కాసుల హారం అనమాట. ప్రీమియం గోల్డ్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ లోటస్ ఫ్లవర్ చైన్ అండి. సో ఈ టైప్లో లాస్ట్ టైం నేను మొన్న వీడియోలో పెట్టాను, అవన్నీ సోల్డ్ అండి. సో చాలామంది స్క్రీన్ షాట్స్ అయితే పెడుతున్నారు అనమాట. సో సోల్డ్ అయిపోయాయి, మళ్ళీ స్టాక్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారనమాట. స్టాక్ కనుక వస్తే నేను కన్ఫామ్గా మీకు ఇన్ఫామ్ చేస్తానండి. ఇవి వచ్చేసి మనకు హారాలండి, రెండు కూడా మనకు ఒకటి మెరూన్లో రియల్ బిట్స్ అండి, యాంటిక్ ఫినిషింగ్ అనమాట. ప్రీమియం యాంటిక్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకు స్ట్రాబెరీ పంకిన్స్ అనమాట, విత్ జాదవ్ కుందన్స్. అండ్ మిడిల్కి వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి ఐడిల్ అయితే ఉంటుందన్నమాట. కింద కూడా మనకు ఇక్కడ రైస్ బాల్స్ అనేది ఇచ్చాము. ఇలా ఉంటుంది సెట్. లెంత్ వచ్చేసి మనకు 24 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట. 22 to 24 ఇంచెస్ మిడిల్లో వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు డైమండ్ రెప్లికా నెక్లెస్ అనమాట. చేంజబుల్ స్టోన్తో అయితే వస్తుందండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, డైమండ్ సెట్లా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా మనకు జీజీ ఫినిషింగ్ కాదండి, గోల్డ్ ఫినిషింగే వస్తుందన్నమాట. సో సెట్ వచ్చేసి మనకు ఇలా ఉంటుందండి, చూడండి. చేంజబుల్ స్టోన్ అనమాట, మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని బ్లాక్ బీడ్స్ చైన్స్ అండి, ప్రీమియం ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్తో వస్తాయన్నమాట. సో లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ అండి. చిన్న అంటే డైలీ వేర్ బ్లాక్ బీడ్స్ చైన్స్ అనమాట. మనకి ఇది వచ్చేసి గోడలతో వస్తుంది, బాలాజీ ఐడిల్స్తో నామాలతో ఇలా వస్తుందండి. సో వితౌట్ నామాలు కూడా ఉన్నాయి, నేను పెట్టాను చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకు బ్లాక్ అండ్ వైట్ స్టోన్తో ఇలా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ జాదవ్ కుందన్స్ అండి. కింద వచ్చేసి మనకు 1 పాలి బీడ్ అయితే ఇచ్చానమాట, స్ట్రాబెరీ బీడ్. ఇది వచ్చేసి మనకు స్టడ్స్ అండి, డక్ స్టడ్స్ అనమాట. సో విత్ స్టడ్స్ మీకు చైన్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు, లేదు మాకు ఓన్లీ ఇయర్ రింగ్సే స్టడ్సే కావాలి అనుకుంటే దానికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అనమాట. మిడిల్స్ వచ్చేసరికి కొరల్స్ అనేది ఇచ్చారనమాట, మనకు పంకిన్ లా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి చంపస్వరాలు అండి, 7 లైన్స్ అనమాట. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి, మనకు స్వరక్సీ బ్యాంగిల్స్ అనమాట, 2 వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి మనకు డైమండ్ రెప్లికా సెట్ అండి, నెక్లెస్. ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి. సో రియల్ మనం గోల్డ్లో చూసాము, సో సేమ్ అలానే ఉంటాయన్నమాట, డైమండ్ సెట్ అనమాట. ఈ రెండు కూడా న్యూ డిజైన్స్ అండ్ లేటెస్ట్గా లాంచ్ అయ్యాయండి. అండ్ ఇవి వచ్చేసి మల్టీ కలర్ బీడ్స్, సీజర్ బీడ్స్ అండ్ పర్ల్స్ అనమాట, హారం అనమాట. దీనికి మ్యాచింగ్ నవరత్నాల స్టడ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు నెక్లెస్ అండి, నాను చైన్ అయితే వస్తుంది, చాలా సింపుల్ సెట్ అనమాట. సో ఇక్కడ నేను ప్రతి దానికి ప్రైజెస్ అనేది మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకు స్వరక్సీ పర్ల్స్ అండ్ బీడ్ కాంబినేషన్ అయితే ఇచ్చారనమాట, విత్ ఇయర్ రింగ్స్ వస్తాయండి దీనికి, ఇలా వస్తాయి. అండ్ ఇవన్నీ కూడా మనకు ఒరిజినల్ బీడ్స్ అండి, మోనాలిసా బీడ్స్, మనకు స్ట్రాబెరీ బీడ్స్ అంటాం కదా, సో అవన్నమాట. ఇవి వచ్చేసి మనకు పంకిన్ బీడ్స్ అండ్ నక్షి బాల్స్
కాంబినేషన్. లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ అండి. ఇది కూడా మనకు 18 ఇంచెస్ విత్ రాధాకృష్ణ ఐడిల్తో వస్తుంది. విక్టోరియన్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి పర్ల్స్ చైన్స్ 2 వస్తాయి మనకు, కొరల్స్ది అండ్ స్వరక్సీ పర్ల్స్ది. అష్టలక్ష్మి అమ్మవారి పెండెంట్ అయితే వస్తుంది. అండ్ కింద కూడా మనకు పెండెంట్ దగ్గర స్వరక్సీ పర్ల్స్ అండ్ కొరల్స్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మోజనైట్ స్టోన్ బ్లాక్ బీడ్స్ చైన్ అండి. లెంత్ 18 ఇంచెస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు తులిప్స్ అండ్ స్వరక్సీ పర్ల్స్ చైన్ అనమాట. 17 ఇంచెస్ ఉంటుందండి. ఇవి వచ్చేసి మనకు కెంపుల్ ఇయర్ రింగ్స్ అండి. సో కింద మనకు రైస్ బిట్స్ ఇచ్చారు అండ్ ఒరిజినల్ రైస్ బిట్స్ అండి మనకు. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి, హెవీ ఇయర్ రింగ్స్ అనమాట. మీకు కావాలంటే ఓన్లీ స్టడ్ మాత్రమే పెట్టుకోవచ్చు. తీసుకోవడం కాంబో తీసుకోవాలి. మీకు కావాలంటే జుమ్కాని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ స్వరక్సీ పర్ల్స్, అలాగే మనకు సిల్వర్ స్టడ్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఇవి వచ్చేసి మనకు బ్యూటిఫుల్ హై క్వాలిటీ సీజర్స్లో నెక్లెస్లు అండి. సో ఇందులో మనకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. పింక్, బ్లూ, గ్రీన్, మల్టీ కలర్లో, లావెండర్ కలర్లో. సో సెట్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ప్రీమియం క్వాలిటీతో వస్తుందండి. ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హెవీ నెక్లెస్ హారం అండి. ఇది మొత్తం కూడా కాసులండి. మొత్తం లక్ష్మీదేవి అమ్మవారి ఐడిల్తో ఉంటుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి. దీనిపైన నెక్లెస్ కూడా ఉందండి, అది కూడా పెట్టాను, చూపిస్తాను అది కూడా. ఫస్ట్ అయితే మనం ఇది హారం చూసేద్దాం. మొత్తం కాసులు అండి, మొత్తం కూడా కాసులు. కింద వచ్చేసరికి మనకి ఇలా ఎలిఫెంట్ డిజైన్ అయితే వస్తుందన్నమాట. సో మొత్తం నెక్లెస్ అంతా కూడా కాసులు, లక్ష్మీదేవి అమ్మవారి ఐడిల్తో ఉంటుంది. ఇలా ఉంటుందండి. ప్రీమియం నక్షి వస్తుంది. ప్లెయిన్గా బాగుండదని చెప్పేసి వైట్ డైమండ్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకు నక్షి బ్యాంగిల్స్ అండి. సెట్కి 2 బ్యాంగిల్స్ అయితే వస్తాయన్నమాట. మల్టీ కలర్లో వస్తున్నాయి. అవి స్టోన్స్ కూడా మనకు ప్రీమియం అనేవి, నార్మల్ స్టోన్స్ ఏమీ కాదు. మనం ఏదైతే గోల్డ్లో కస్టమైజ్ చేస్తామో అవే స్టోన్స్ అనమాట. గ్రీన్ కానివ్వండి, పింక్ కానివ్వండి. అండ్ ఇది వచ్చేసి విక్టోరియన్ సెట్ అండి. ఇయర్ రింగ్స్ కూడా మనకు చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు ఈ హారానికి. ఇక్కడ వచ్చేసి మనకు ఇలా ఇచ్చారనమాట. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఇందులో మనం లాస్ట్ టైం స్టడ్ టైప్లో తీసుకొచ్చామన్నమాట. సో ఇప్పుడైతే దీన్ని మనం కొంచెం హైలైట్ చేసేసి ఇయర్ రింగ్స్ లాగా కూడా ఇచ్చారనమాట దీనికి. సో పెండెంట్ కూడా మనకు రియల్ బీడ్స్ అండి. బీడ్స్ కూడా మనకు నార్మల్వి కాదు, క్వాలిటీ చాలా బాగుంటాయి. అండ్ ఇది మిడిల్ హారంలా వస్తుందన్నమాట. దీనిపైనకి మనకు జుమ్కాస్ అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి. కెంపుల జుమ్కా ఇచ్చారనమాట. ಮತ್ತು గార్డెన్లతో వస్తుంది. ఇది కూడా మన కింద వచ్చేసరికి మోనాలిసా పీస్ అండ్ రైస్ బీడ్స్ అనేది ఇచ్చారనమాట. సో హెవీ పెండెంట్తో వస్తుంది. పెండెంట్ని బట్టి జుమ్కాస్ అనేది కస్టమైజ్ చేశారనమాట. అండ్ ఇది కెంపుల హారం నెక్లెస్ అండి. ఇది ప్రీమియం యాంటిక్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. విత్ జాదవ్ కుందన్స్తో వస్తుంది. ఒరిజినల్ జాదవ్ కుందన్స్తో వస్తుందన్నమాట. అండ్ ఇది కూడా మనకు యాంటిక్ నెక్లెస్. ఇప్పుడు మనకి సిల్వర్ రిప్లికా అంటున్నారు దీన్ని. సో ఇప్పుడు ఈ సిల్వర్ రిప్లికా అనమాట. సో దీంట్లో మనకు ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్న కలెక్షన్ అయితే ఇదేనండి. దీనికి వచ్చేసి మనకు జుమ్కాసు, మాంగ్టీకా నెక్లెస్ వస్తుంది. ఇది వచ్చేసి హారం అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి హారము. సో హారం డిజైన్ వచ్చేసి మనకు లెంత్ ఇలా ఉంటుంది. దానిపైన జుమ్కాస్ వచ్చి ఇలా ఉంటాయి. ఒకసారి రియల్ పిక్ కూడా మీరు చూసేయండి. ఇప్పుడు మనం దీన్ని సిల్వర్ రిప్లికా అంటున్నారు. ది బీడ్స్ వచ్చేసి మనకు రియల్ బిట్స్ అండి. రియల్ బిట్స్ వస్తుంది. మొత్తం కెంపులు, పచ్చలు అన్నీ కూడా మనకు ఒరిజినల్ అనమాట. సో ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి. సో చాలామంది అడుగుతున్న ఐటమ్ ఏది ఇప్పుడు ట్రెండ్లో అయితే ఇప్పుడు మనకి ఈ ఐటమ్ లేదా అని చాలామంది అడుగుతున్నారు. ఇలా వస్తున్నాయి కదా, మీ దగ్గర ఉన్నాయి కదా అని కూడా అడుగుతున్నారు అనమాట. అండ్ ఇది వచ్చేసి మన లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయండి. సింపుల్ బ్లాక్ బీడ్ చైన్ అనమాట. లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకు రోజ్ గోల్డ్ జుమ్కాస్ అండి. ఇవి రోజ్ గోల్డ్ జుమ్కాస్ అనమాట. డైమండ్స్లా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి స్టడ్స్ అండి. లక్ష్మీదేవి అమ్మవారి ఐడిల్తో ఉంటుంది. తాబేలు డిజైన్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకు కుందన్ పెండెంట్, కుందన్ స్టడ్స్ అయితే వస్తాయి. ఇవి సీజర్ బీడ్స్ అనమాట. ఇలా ఉంటాయి. స్టడ్ ఒకసారి చూసింది. ఇవి వచ్చేసి మనకు బ్యూటిఫుల్ లీఫ్ డిజైన్ నెక్లెస్ అండి. సో
సో విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇయర్ రింగ్స్ కూడా మనకు చాలా సూపర్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. సో ఇవైతే మనకు ఫ్రాక్స్ మీద కూడా బాగుంటాయి, లెహంగాస్ పైనకు, శారీస్ మీద కూడా చాలా బాగుంటాయండి. చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. చిన్న ఫంక్షన్స్కి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఇది మనం పెట్టుకున్నప్పుడు మల్టీ కలర్స్తో వస్తుంది. అండ్ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి, డైమండ్ సెట్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డైమండ్ రిప్లికా అండి ఇది. మనకు ఇలా స్టడ్ లాగా ఇచ్చానమాట. స్క్రూ బ్యాక్ వస్తుందండి దీనికి కూడా మనకు ఇలా వస్తుంది. చాలా నెక్ పెట్టుకున్న అంటే చాలామంది నెక్ చిన్నగా ఉంటుంది, మాది చాలామంది పెద్దగా ఉంటుంది అలా అంటారు కదా. సో అందరి టైప్ నెక్స్కి సెట్ అవుతుందండి. ఇవి వచ్చేసి మనకు ఇయర్ రింగ్స్ అండి, మెహందీ పాలిష్ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకు చోకర్ అండి. లాస్ట్ టైం మనం ఈ బీడ్స్ కాకుండా మనకు పింక్ కలర్ బీడ్స్ కాకుండా బ్లూ కలర్ బీడ్స్లో తీసుకొచ్చాను. సో ఇప్పుడు మనకు పింక్ కలర్ బీడ్స్లో కూడా లాంచ్ అయిందనమాట. ఇవి వచ్చేసి మనకు స్టడ్స్ అండి, హెవీ స్టడ్స్ అనమాట. సో ఇది బ్లాక్ బీడ్స్ చైన్ అండి. ఇది లాస్ట్ టైం పెట్టాను, స్టాక్ అయిపోయాయి. సో చాలామంది అడిగారనమాట. ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ వచ్చింది. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. లెంత్ వచ్చేసి మనకు 18 ఇంచెస్ ఉంటుంది. కింద మనకు జుమ్కా టైప్ అయితే ఇచ్చారనమాట. అండ్ రైస్ బీడ్స్ ఇచ్చారు మనకు. అండ్ ఇవి వచ్చేసి మనకు చోకర్ అండి, మెహందీ పాలిష్ వస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకు చాలా హెవీగా ఇచ్చారు. 3 లైన్ బీడ్స్, 1 వైట్ బీడ్ అండ్ వైట్ 1 వచ్చేసి మనకు ఇలా గ్రీన్ బీడ్ అనేది తీసుకున్నారనమాట. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ సెట్ అండి. ఇది నెక్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ హెవీ బ్రైడల్ సెట్ అండి. సో లాస్ట్ టైం మనం ఓన్లీ చోకర్ మాత్రమే పెట్టామన్నమాట. ఇప్పుడు మనకి ఇలా సెట్ చేసాము. ఇది కాంబో వచ్చేసి మీకు సింగిల్ హారం కావాలంటే హారం తీసుకోవచ్చు, నెక్లెస్ ఓన్లీ చోకర్ కావాలన్నా చోకర్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదండి. సో పెట్టుకున్న వాళ్ళు ఇలా లెంత్ అయితే ఇలా వస్తుంది. ఇది ఒక్కటి సరిపోతుంది. సో వాళ్ళకి ఒక ఐడియా కోసం అని పెట్టామన్నమాట. అండ్ ఇవి వచ్చేసి చంపస్వరాలు అండి. మనకు పింక్ స్టోన్స్తో అండ్ గ్రీన్ స్టోన్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి కొన్ని డైమండ్ కట్ బ్లాక్ బీడ్స్ అయితే చూసేయండి. ప్రీమియం మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ వస్తుంది. దీనికి వచ్చేసి అంకట్ స్టోన్స్ అనేది ఇచ్చారు. మిడిల్కి ఒక గ్రీన్ స్టోన్ అనేది ఇచ్చారండి. అండ్ దీనికి మొత్తం వైట్ స్టోన్స్ అండ్ మిడిల్ వచ్చేసి ఒక డ్రాప్ గ్రీన్ స్టోన్ అయితే ఇచ్చారనమాట. కింద మనకు మోనాలిసా బీడ్ అయితే ఇచ్చారనమాట. సో లెంత్ ఇవన్నీ కూడా షార్ట్ అండి. సో 18 ఇంచెస్ అయితే ఉంటాయి. చాలా చిన్న ఫంక్షన్స్కి అలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది హిప్ బెల్ట్ అండి, వడ్రాణం అనమాట. మనకు లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్తో వస్తుంది. అండ్ ప్రీమియం నక్షి ఫినిషింగ్ అయితే ఉంటుందండి. పికాక్ డిజైన్ అండి ఇది. అండ్ ఇవి వచ్చేసి మనకు స్ట్రాబెరీ బీడ్స్ అండ్ స్వరక్సీ పర్ల్స్ కాంబినేషన్లో హారం అండి. మిడిల్ హారంలా వస్తుంది. అండ్ దీనిపైనకి వచ్చేసి మనకు స్టడ్స్ వస్తాయి. సో 3 లైన్స్ వస్తుంది. మిడిల్ అక్కడ మన పైన వచ్చేసరికి 1 లైన్ అనేది తీసుకున్నారనమాట. అండ్ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది. మొత్తం కెంపులు వైట్ స్టోన్ కాంబినేషన్లో వస్తుందన్నమాట. ఇక్కడ మనకు రియల్ పిక్ కూడా మీరు ఒకసారి చూసేయచ్చు. ఇలా ఉంటుందండి. కింద మనకు రైస్ బీడ్స్ అండ్ మోనాలిసా బీడ్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకు రెప్లికా అండి. 14 క్యారెట్ గోల్డ్ ప్లేట్తో వస్తుంది. మోదనట్ స్టోన్ పెండెంట్ వస్తుంది అనమాట. విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి. స్వరక్సీ పర్ల్స్ 2 లైన్స్ అనేది వస్తాయి అన్నమాట. సెట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. అండ్ ఇవి వచ్చేసి మనకు స్వరక్సీ పర్ల్స్ అండ్ స్టడ్స్ సింపుల్ సెట్ అండి. సో దీనికి మనం స్టడ్స్ అయితే మ్యాచ్ చేసామన్నమాట. 2 లైన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకు పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా మనకు పర్ల్స్ అండి, స్వరక్సీ పర్ల్స్ అనమాట. సో ఇలా ఉంటుంది సెట్. ఇయర్ రింగ్స్ మనకు పుష్ బ్యాక్స్ వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ సెట్ అండి, పెండెంట్ సెట్ అనమాట. సో చైన్ చాలా సింపుల్గా వస్తుంది. చాలా బ్యూటిఫుల్ పెండెంట్ అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట. దీనికి కూడా ఇది మనం బీడ్స్ చూద్దాము. ఇది మనకు కింద వచ్చేసరికి 2 లైన్స్ చైన్ అనేది వస్తుంది అనమాట. దీనికి మనకు అక్కడక్కడ మనకు స్వరక్సీ బాల్స్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకు నక్షి బాల్ అనేది ఇచ్చారనమాట, బాల్స్ అనేది. సో ఇందులో మనకు కలర్స్ ఉన్నాయి, గ్రీను, మెరూను, రెడ్,
అలా ఉన్నాయి. కలర్స్ కూడా నేను ఒకసారి పెట్టాను చూడండి, వీడియో పెట్టాను, పిక్ కూడా పెట్టాను. ప్లీజ్ అండి, అదొక రిక్వెస్ట్ అనమాట. ఎవరైనా సరే కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీరు అన్నీ బల్క్ ఇలా అన్నీ చూసి అడిగి అడ్రస్ కూడా సెండ్ చేసి సో టైం వేస్ట్ చేస్తున్నారు, బార్గింగ్స్ చేస్తున్నారు అనమాట. సో ప్లీజ్ అండి, బార్గింగ్స్ ఉండవు. ఇక్కడ ఏ ప్రైస్ అయితే పెట్టామో అదే ప్రైస్ ఫిక్స్ అండి. సో సారీ అండి, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకుండా చెప్తున్నాను. సో ఏదైనా మీకు దాని పరంగా ఏదైనా ఎంక్వైరీస్ ఉంటే పర్సనల్గా చెప్పండి. ఈ విషయం నేను అసలు చెప్తామని మర్చిపోతున్నాను అనమాట వీడియోస్లో. సో చాలామంది నాకు బార్గింగ్స్ చేసి విసిగిస్తున్నారండి. సో ప్లీజ్ అండి, బార్గింగ్స్ బల్క్ ఆర్డర్స్ అయితే మీరు చేసిన మహా అయితే బార్గింగ్స్ ఎంత ఉంటుందండి? జ్యువెలరీ పైన ఎంత మార్జిన్ పెట్టుకొని సెల్ చేస్తారు చెప్పండి? మహా అయితే 50 ఉంటుంది, లేదంటే ఒక 80 ఉంటుంది. అంతేకాని 500 లెస్ చేయమంటారండి. ఒక్క ఐటమ్ పైన 500 లెస్ అసలు ఎక్కడైనా పాసిబుల్ అవుతుందా? అడగడానికి కూడా మీకు అసలు నోరు ఎలా వస్తుంది చెప్పండి? ఒక ఐటమ్ పైన ఎవరైనా 500 సేల్ చేయడానికి 500 మార్జిన్ పెడతారా అండి? పెట్టరు కదా. 500 రూపీస్ ఎలా లెస్ అవుతుంది అసలు? మీరు అడగడానికి రీజనబుల్ ఉండాలి కదా. లేదా ఒక 50 అని అడగండి, అది పాసిబుల్ అయితే లెస్ చేస్తాము. అంతేగాని 500 600 ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి? బల్క్ ఆర్డర్స్ మీరు ఒక 20,000 ఏదైనా సెల్ చేస్తే, అంటే మీరు ఏదైనా 20,000 10,000 ఏదైనా తీసుకుంటే అది సేమ్ షిప్పింగ్ సేవ్ అవుతుంది కాబట్టి అలా మీకు తగ్గించగలం. కానీ ఒక్క సింగిల్ పీస్ కోసం, అది కూడా బాగా 1000 రూపీస్ ఐటమ్ కోసం 500 రూపీస్ ఎలా లెస్ చేస్తారు అసలు? అది ఒకసారి ఆలోచించాలి. ఒక కాంటాక్ట్ అయ్యి ఇలా విసిగిస్తున్న వాళ్ళకి చెప్తున్నానండి, నిజంగా నా కస్టమర్స్ 80% చాలా మంచి వాళ్ళు అండ్ చాలా బాగా అసలు నన్ను ఏది అడగకుండా వాళ్ళే ఆర్డర్స్ అనేది ఇచ్చేస్తారు. సో చాలామంది కొత్త వాళ్ళండి, కొత్తగా వస్తున్న వాళ్ళు చెప్తున్నాను. సో ఇలా కొంతమంది వచ్చారు. సో వాళ్ళు అలా కొంచెం ఒక 3 డేస్ నుంచి చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ప్లీజ్ అండి, ఏదైనా అలా లెస్ అయ్యేది ఉంటే మన కస్టమర్స్కి తెలుసు, వాళ్ళు చెప్పకముందే నేను లెస్ చేస్తున్నాను. సో ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. జ్యువెలరీస్ పైన అంతంత మార్జిన్స్ పెట్టరండి ఎవ్వరు, ఎందుకంటే ఇది చాలామంది పెడతారు. సో ప్రైజెస్ అనేది కంపేర్ చేసుకుంటారు. సో నేనైతే చాలా తక్కువ మార్జిన్ పెట్టి సేల్ చేస్తాను. సో అలా ఏమి ఉండదండి. సో మీరు ఏదో అనుకుంటున్నారు, ఏదో వచ్చేస్తాయి జ్యువెలరీస్ పైన అని చెప్పేసి, అలా ఏమీ ఉండదన్నమాట జ్యువెలరీ బిజినెస్ పైన. సో చాలా 50 నుంచి హెవీ సెట్ ఏదైనా ఉంటే 100 ఉంటుంది, అంతేగాని దాన్ని మించి ఉంటుందండి. సో మీరు లెస్ చేయమని అడిగినా కూడా ఏదైనా బల్క్ ఆర్డర్స్ పెడితే 30-50 లెస్ ఉంటుంది, అది అంతేగాని బాగా ఏమీ ఉండదు. నేను ఏదైనా లెస్ చేస్తానని వీడియోస్లో చెప్పినా కూడా అది ఒక 50 లేదంటే 30 డిస్కౌంట్ అవైలబుల్ అని కొన్ని వీడియోస్లో చెప్తాం కదా. సో అవి మహా అయితే ఒక 50 లెస్ అవుతుంది, 30 లెస్ అవుతుంది, అంతేకాని దానికి మించి ఏమీ లెస్ కాదండి, 100 లెస్ కాదు. సో నేను అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను. అన్ని ఇక్కడ ఉన్న ప్రైస్ ఫిక్స్, ఆ ప్రైస్ తెలుసు మీకు, ఆ ప్రైస్ మీకు ఓకే అయితేనే కాంటాక్ట్ అవ్వండి అండి. ప్లీజ్ బార్గింగ్స్ చేయొద్దు. ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.